డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఒక క్రిటికల్ పాత్ మెథడ్ సమ్ని సాల్వ్ చేసి చూపిస్తాను. నా దగ్గర స్టాండ్ లేదు, సో ఒక హ్యాండ్తో కెమెరా ఆపరేట్ చేసుకుంటూ మరొక హ్యాండ్తో నేను వర్కౌట్ చేస్తున్నాను. సో వీడియో ఫ్లక్చువేట్ అయితే ప్లీజ్ అస్సలు ఇరిటేట్ అవ్వకండి. మనకు కావాల్సింది సబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు యాక్టివిటీ ఇచ్చారు. యాక్టివిటీని మనం సక్సెసర్ అని కూడా అనుకోవచ్చు, రైట్? ప్రిడిసెసర్ అంటే ఏంటంటే ముందే చెప్పానుగా, ముందుగా వచ్చేది అని. మనకి ఇంకా డ్యూరేషన్ కూడా తెలుసు. సో అయితే ఇంతకుముందు 1 to 2 అలా ఇచ్చినప్పుడు మనం 1ని ఒక నోడ్లో, 2ని ఇంకొక నోడ్లో రిప్రజెంట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ మనకి ప్రిడిసెసర్ ఇచ్చారు అండ్ యాక్టివిటీ ఇచ్చారు. సో మనం ప్రిడిసెసర్ని, యాక్టివిటీని నోట్స్లో చూపించకూడదు. ప్రిడిసెసర్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఎంటీ నోడ్తో స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అయింది? ఎంటీ నోడ్ నుంచి ఏ అనే యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు ఆల్ఫాబెటికల్ సిరీస్లో చూడండి, ఇలాగా యారో మార్క్ ఇలా పెట్టేసి మీకు ఎంటీ నోడ్ అనేది రిప్రజెంట్ చేసుకుంటారు. ఇక్కడ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తారు, ఎందుకంటే యాక్టివిటీ ఏ అనే ఇచ్చారు. ఇక్కడ ఎంటీ నోడ్, ఎంటీ నుంచి ఏ యాక్టివిటీ స్టార్ట్ అయింది. తర్వాత ఏ యాక్టివిటీ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఈ నోడ్ నుంచి ఎన్ని యాక్టివిటీస్ వచ్చాయి చూడండి. ఏ నుంచి మనకి బి వచ్చింది, ఏ నుంచి సి వచ్చింది. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఏమని చెప్పాను? ఏదైనా ఒక నోడ్ నుంచి 2 యాక్టివిటీస్ వస్తే ఒకటి అప్వర్డ్స్, మరొకటి డౌన్వర్డ్స్ తీసుకోవాలి. చెప్పాను కదా, ఇక్కడ మనము నోట్స్లో ఏది రిప్రజెంట్ చేయం. నోట్స్ అన్నీ కూడా ఎంటీగా ఉంటాయి. ఏ నుంచి ఫస్ట్ వచ్చిన యాక్టివిటీ బి అండ్ అనదర్ యాక్టివిటీ సి. ఇక్కడ డ్యూరేషన్స్ కూడా రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత డ్యూరేషన్ 5, సి ఈజ్ ఈక్వల్ టు డ్యూరేషన్ ఎంత 7. ఓకేనా? ఆ తర్వాత చూడండి అమ్మ, ఇక్కడ మనకి బి నుంచి డి వచ్చింది, సి నుంచి ఈ వచ్చింది. అయితే బాగా గమనించండి, డిని ఈని కలిపి ఇక్కడ ఎఫ్ వచ్చింది. సో మీరు ఇక్కడ డిని ఈని ఇలాగా కలిపి ఒకటే నోడ్కి కనెక్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ డి రాయొచ్చు. డి ఈజ్ ఈక్వల్ టు 10, ఈ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ డి అండ్ ఈ రెండు కలిసిన చోటు నుంచి మీకు ఎఫ్ అనే యాక్టివిటీ వస్తుంది. డి నుంచి ఈ నుంచి ఎఫ్ అనే యాక్టివిటీ వచ్చింది. ఎలాగో చూడండి, ఇటువైపు నుంచి డి అండ్ ఇటువైపు నుంచి ఈ రెండింటి మీదుగా మీకు వచ్చే యాక్టివిటీ పేరు ఎఫ్. ఇంకా ఇక్కడతో మీకు యాక్టివిటీస్ అన్నీ ఎండ్ అయిపోయాయి. సో ఇది మనకి ఎండ్ నోడ్ అండ్ ఇది మనకి బిగినింగ్ నోడ్. ఓకే, అండ్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఎంత సింపుల్గా మనం గీసాము. యాక్టివిటీని జస్ట్ ఇలా రిప్రజెంట్ చేసాం. మనకి పాసిబుల్ రూట్స్ చూడండి అమ్మ. పాసిబుల్ రూట్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి ఏ అనుకోండి, రెండోది బి అనుకోండి. ఏ ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది కదా, మీరు ఇంకేదన్నా అనుకోండి, ఎక్స్ అనుకోండి అండ్ వై అనుకోండి. ఎక్స్ రూట్ చూడండి మీరు, ఎంటీ నోడ్ నుంచి ఏకి, ఏ నుంచి బికి, బి నుంచి డికి, డి నుంచి ఎఫ్కి. ఓకే, దాని డ్యూరేషన్ చూడండి, 3 + 5 + 10 ప్లస్ ఎఫ్ ఎంత ఇచ్చారు మనకి 4. సో ఈ 4 కూడా ఇక్కడ వేసేసాం. సో మనకి వీటి టోటల్ కూడా తెలుసుకోవాలి. 3 + 5 = 8 అండి. 8 + 10 = 18. 18 + 4 = 22. సో అలాగే మనం బి చూద్దాం. వై రూట్ చూడండి, ఏ నుంచి ఎంటీ నోడ్ నుంచి ఏ, ఎంటీ నోడ్ నుంచి ఏ నుంచి సి, అలాగే సి నుంచి మనకి ఈ నుంచి ఎఫ్. ఓకే, మనకి ఎంటీ నోడ్ ఎంత? ఏం లేదు. సో దానికి మనం ఏమి వేయం. ఏకి ఎంత అండి? ఏకి వచ్చేసి 3 + 7, సికి ఈకి వచ్చేసి 5 + 4. వీటి టోటల్ చేయండి. 3 + 7 = 10, 10 + 5 = 15, 15 + 4 = 9. ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇది.
సో ఇది మనకి క్రిటికల్ పాత్ అవుతుంది అన్నమాట. క్రిటికల్ పాత్ చెప్పాను కదా, క్రిటికల్ పాత్ని మనము డబుల్ లైన్తో ఇలాగా రిప్రజెంట్ చేయాలి, హైలైట్ చేయాలి. ఓకే, సో ఇది మనం యాక్టివిటీస్, ప్రెడిసిసర్స్ అండ్ డ్యూరేషన్ ఇస్తే సొల్యూషన్ చేసేటువంటి విధానం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా వ్యర్థమైనా అస్సలు మీరు భయపడాల్సిన పని లేదు. మనం ఇంకా రాను మరికొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాము, సో దట్ మీకు పర్ఫెక్షన్ డెఫినెట్గా వస్తుంది.